నమస్తే. నేను సిరి. అందరికీ చాలా వరకి తిరుపతి అంటే చాలా ఇష్టం. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వెంకన్న స్వామి దర్శనం కోసం వేచి చూస్తారు. ఆ తర్వాత వెంకన్న స్వామి ప్రసాదం లాగా ఆ లడ్డు ఏదైతే ఉంటుందో దాన్ని చాలా ఆ, ఇదిగా ఒక లడ్డు ఇంత తిన్నా కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా మంది ప్రేమికులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు వెంకన్న స్వామి లడ్డును కూడా కల్తీ చేశారని చెప్పేసి మనకి స్వయాన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరిగింది. అందులో ఏదైతే నెయ్యి ఏదైతే వాడతారో ఆ నెయ్యిలో జంతు కలబరాలు నుంచి వచ్చిన కొన్ని పదార్థాలని కలుపుతున్నారని చెప్పేసి మనకి వార్తలు అయితే వస్తున్నాయి. దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మంగాటి గోపాలరెడ్డి గారు. నమస్కారం సార్. అవసరం. సార్, ఇప్పుడు చూస్తుంటే అసలు తిరుపతి లడ్డు అంటే అసలు ఇంకా దానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అసలు దాన్ని ప్రసాదం లాగా తినడానికి ఎవరైనా బయటికి అంటే తిరుపతి వెళ్తున్నారంటే మాకు ఒక లడ్డు తీసుకురండి అని చెప్తారు. అంత ఫేమస్, అంత ఆ ప్రసాదాన్ని అలా చూస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఆ ప్రసాదాన్ని కూడా కల్తీ చేసిన వైనం అంటే దాంట్లో వాడే పదార్థాలు కొంత ఏదైతే అంటే జంతు కలబరం నుంచి వచ్చిన కొన్ని పదార్థాలను వాడుతున్నారని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అంటే మీరు చాలా రోజుల నుంచి టీటీడీలో జరుగుతున్న కొన్ని విషయాల మీద ఫైట్ చేస్తున్నారు. మరి దీని గురించి మీకేమైనా మీకు సమాచారం ఏమైనా తెలుసా? మీ వరకు ఏదైనా వచ్చిందా? గతంలో ఏం జరిగింది అనేది మనకు తెలియదు అక్కడ. హ్మ్. ఈ రోజు ముఖ్యమంత్రి దానికి సంబంధించి ఆ రిపోర్ట్లు చూసి బయట పెట్టిన తర్వాతనే ఈ యొక్క నెయ్యిలో ఈ జంతువులకు సంబంధించిన కొవ్వు వాటికి సంబంధించినట్టు కల్తీ జరిగినట్లు తెలిసింది. అయితే గత ప్రభుత్వంలో అక్కడ ఏం జరిగింది అనేది ఎవ్వరికి కూడా తెలిసేది కాదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఏమి కావాలన్నా చేసి వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో. కాబట్టి ఆ విషయాల్లో కూడా ఎవరు జోక్యం చేసుకునేవాడు కాదు. అక్కడ ధర్మారెడ్డి గారు అడిషనల్ ఈఓ, అడిషనల్ ఈఓ ఫుల్ ఫుల్ ఛార్జ్ ఈఓ. ఆయన ఫుల్ ఛార్జ్ కూడా కాదు, సిఇఓ ఆయన టీటీడీకి. అక్కడ ఆయన ఏం చెప్తే అదే జరిగింది. అయితే గతంలో ఉన్న ప్రభుత్వాల్లో ఈ యొక్క లడ్డు తయారు చేసడానికి కర్ణాటక ప్రభుత్వం నుంచి వాళ్ళ ఫెడరేషన్ ఒకటి ఉంది, కర్ణాటక డైరీ ఫెడరేషన్. ఆ ఫెడరేషన్ నుంచి నెయ్యి సప్లై చేసేవాళ్ళు. అది కూడా టెండర్లుగానే వాళ్ళు లిస్ట్ వేసేవాళ్ళు. ఆ లిస్ట్ లో కర్ణాటక గవర్నమెంట్ సప్లై చేసేవాళ్ళు. నంది నెయ్యి అక్కడ సప్లై చేసేవాడు. అయితే ఈ పర్యాయం ఏం జరిగిందంటే వాళ్ళకి ఇవ్వకుండా ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. అయితే అది కూడా లో వేస్తారంట, లో టెండర్ వేస్తారంట. అది కూడా కాకుండా హైగానే వేసి వాళ్ళకి కట్టబెట్టడం జరిగింది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏమి ఆ నెయ్యి సప్లై చేస్తారు ఏంది అనేది ఎవరికి తెలియదు. అయితే టీటీడీకి దానికి సంబంధించి ల్యాబ్ ఒకటి ఉంది. ఆ ల్యాబ్ కు పోయే నెయ్యి మాత్రం స్వచ్ఛమైన నెయ్యి పోతుంది. ఆ రిపోర్ట్లు అవన్నీ ఆ తనిఖీలంతా స్వచ్ఛంగానే వస్తుంది. అయితే వాళ్ళు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. మేము ఆ పర్సంటేజ్ ఉంటుంది నెయ్యికి సంబంధించి, ఆ పర్సంటేజ్ సప్లై చేస్తాము అని చెప్పేసి టెండర్ వేయటము. ఈ శాంపిల్స్ కూడా అదే పోతాయి ఆ ల్యాబ్ కి. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి సుబ్బారెడ్డి గారు మాజీ చైర్మన్ చెప్తున్నారు, మేము టెస్ట్ చేసినాము, మా ఇవి కూడా ప్రక్షాళన చేసినాము, ఎన్డీడీబీ వాళ్ళ నుంచి తెప్పించినాము, ఇవన్నీ చెప్తున్నాడు. ఒక మాట చెప్తున్నాడు ఆయన సుబ్బారెడ్డి గారు మాటి మాటికి, నైవేద్యం పెట్టేదానికి స్వచ్ఛమైన నెయ్యి స్వచ్ఛమైన పదార్థాలన్నీ వాడుతున్నామని. నైవేద్యం తయారు చేసే లడ్డు వేరు, భక్తులకు ఇచ్చే లడ్డు వేరు. తర్వాత హ్మ్. పెద్ద లడ్డుల్లో వేసే ఇంగ్రీడియంట్స్ వేరు. మూడు రకాల లడ్లు తయారవుతాయి అక్కడ. సుబ్బారెడ్డి గారు ఎంతసేపు ఏం చెప్తున్నాడంటే భక్తులకు ఇచ్చే లడ్ల గురించి చెప్పలేదు ఆయన. నైవేద్యం పెట్టే లడ్ల గురించి చెప్తాం. నైవేద్యం పెట్టే లడ్లు మాత్రం చాలా స్వచ్ఛమైనటువంటి నెయ్యి, ఆ మిగతా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా కలిపి అది ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఆ లడ్డులు మాత్రమే నైవేద్యంగా పెడతారు అక్కడ. వాటిలో ఎలాంటి సందేహం లేదు. ఈ భక్తులకు ఇచ్చే దాంట్లోనే మేము కొండకెళ్తే ఆ చుట్టుపక్కలంతా కూడా 1 కిలోమీటర్ దూరంలో ఈ లడ్డు తయారు చేసే వచ్చేటప్పుడు స్మెల్ వాసన ఏదైతే ఉంటుందో ఆ నెయ్యికి సంబంధించింది వాసన వచ్చేది. ఈ మధ్య కాలంలో ఆ పోటు జరిపోయి వాసన చూద్దామన్నా కూడా అది రావటం లేదు. అది కారణాలు మాకైతే అర్థం కాల. ఇప్పుడు తెలుస్తుంది ఈ యొక్క కల్తీ నెయ్యి వాటన్ని వాడేదాని వల్ల ఆ స్మెల్, ఆ వాసన రావటం లేదు. ఆ రుచి కూడా పూర్తిగా లేదు ఒకటి. రెండోది, ఆ లడ్డు ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటే 10 రోజులైనా అది చెడిపోయేది కాదు, ఎండిపోయేది కాదు. ఇప్పుడు మరుసటి రోజుకే అది ఎండిపోయి పనికి రాకుండా పోతుంది.
ఇటువంటి పనికిమాలిన పనులంతా చేసి డబ్బులు కక్కుర్తిపడి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక వాళ్ళు ఈ రోజు చెప్పొచ్చు మేము ఏదో చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని. రాజస్థాన్ నుంచి మేము ఆ ప్రత్యేకించి డైరీని తెప్పించాము. అది కూడా ఒక డోనర్ మాకు పంపిస్తారు ప్రతిరోజు. 60 కిలోలు అంటాడు. 60 కిలోలు అది నైవేద్యానికి సంబంధించింది మాత్రమే. అది కొన్ని వందల టన్నులు నెయ్యి ఉపయోగిస్తారు. అది భక్తులకి తయారు చేసినటువంటి లడ్డులు. కాబట్టి ఇప్పుడు ఈ రోజు జరిగిన తతంగం అంతా చూస్తే ఇది జరిగింది అనేది వాస్తవం. అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా రిపోర్టులతో సహా చూపించారు. సో రిపోర్ట్లు వచ్చింది చూడండి అని. ఆయనేమో సుబ్బారెడ్డి గారు మాకు బ్రహ్మాండం వచ్చిన రిపోర్టు చేశారు. ఏది నిజం అసలు? వీళ్ళది నిజమా, వాళ్ళది నిజమా? ఎంతో కొంత దాంట్లో కల్తీ లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా చెప్పుంటారా అనేది మనం కూడా ఆలోచించాలి. కాబట్టి ఇందులో ఎంతో కొంత వాస్తవం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే కొంతమందికి అది తెలిసి జరిగింది అంటున్నారు. కొంతమంది అంటే అప్పుడున్న ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి ఇది తెలియకుండా ఉంటారంటారా? తెలిస్తే జరిగిందంటారా, తెలియకుండా జరిగిందంటారా? ఇది 100% తెలిసే జరుగుంటుంది, తెలియకుండా జరిగే ప్రసక్తి లేదు. కాకపోతే వీళ్ళకి తెలియకుండా పోయిండొచ్చు. అధికారంలో ఉన్నటువంటి అధ్యక్షులకి వాళ్ళకి తెలియకుండా పోవచ్చు. ధర్మారెడ్డి అనే వ్యక్తికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. దీంట్లో అంతా ఇంత కమిషన్ అతనికి ముట్టుంటుంది. నేను వీళ్ళకి చేరిందని నేను అనుకోవటం లేదు. చేరి ఉండొచ్చు కూడా. ఎందుకంటే పూర్తి అజమాయిషి ధర్మారెడ్డి చేసేవాడు. అసలు వీళ్ళది ఏమీ లేదు. వీళ్ళు ఏదైనా దర్శనాలు పంపించేసి రావచ్చు. ధర్మారెడ్డి డైరెక్ట్ ముఖ్యమంత్రి. వీళ్ళకి ఎవరికి అతను సమాధానం చెప్పడు. అతను నాన్ ఐఏఎస్ అయినా కూడా అంత హోదా ఇచ్చి అక్కడ పెట్టాల్సిన అవసరం వచ్చింది. అతను పీరియడ్ అయిపోతా ఉందంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలని చెప్పి మళ్ళా 6 నెలలు ఎక్స్టెన్షన్ కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ కి రాయడం జరిగింది. ఆ వ్యక్తి పైన అంత అభిమానం దేనికి? ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఎంతో మంది ఐఏఎస్ వచ్చారు, అక్కడ పనిచేశారు, నిజాయితీతో వెళ్ళినారు. నాన్ ఐఏఎస్ ఆఫీసర్ ని టీటీడీలో అంత పదవి ఇచ్చి ఆ విధంగా పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎంతో కొంత వాళ్ళకి లబ్ధి లేకపోతే పాలకులకి అతని పైన అంత అభిమానం చూపించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది ధర్మారెడ్డికి తెలియకుండా జరిగి ఉండదనేసి నా యొక్క అభిప్రాయం. అంటే గతంలో చూసుకున్నట్టయితే తిరుమల అంటే వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని గురించి టికెట్ల విషయంలో ఏం జరిగిందో చూస్తాం మనం. కొంతమంది మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుపతి అంటే దేవుని దర్శించుకోవడానికి వచ్చిన టికెట్లను కూడా లక్షల రూపాయలకి అంటే విఐపి టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లక్షల రూపాయలకి అమ్ముకున్నారని చెప్పేసి ఆ టికెట్స్ దగ్గర నుంచి ఏదైతే ఉందో ఇప్పుడు లడ్డు వరకు కూడా వచ్చేసింది. అంటే ఎందుకు ప్రతిసారి కూడా ఇలాంటివి చేయడానికి గత ప్రభుత్వం హయాంలో ఎందుకు ఇలాంటివన్నీ జరిగాయి అంటారు సార్? ప్రతిసారి ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎందుకు ఇట్లా తక్కువ చేసి ప్రతిసారి దేవుణ్ణి కూడా ఇలాంటి దాంట్లో ఎందుకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అసలు? ఇక్కడ దేవుడి దర్శనం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. మా లాంటి వాళ్ళు ముందుగానే డేట్ ఫిక్స్ చేసుకొని 300 రూపాయలు తీసుకోవటం, ఇంకో రకంగా ముందుగా బుక్ చేసుకోవడం చేస్తారు. అయితే కొంతమంది డబ్బున్న వ్యక్తులు ఏముందిలే మనం అక్కడ పోయి కొనుక్కుంటాం, ఎవరో ఒకరు ఉంటాడని చెప్పేసి వాళ్ళు నేరుగా రావటం, దళారుల్ని ఆశ్రయించడం, ఆ దళారులకి ఈ యొక్క జేఈఓ కార్యాలయంలో లింకులు ఉండటం, లేదంటే విజిలెన్స్ వాళ్ళకి లింకులు ఉండటం, వాళ్ళ ద్వారాగా ఏదో ఒక లెటర్ పెట్టేసి ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ప్రోటోకాల్ ఉంటుంది. ఆ లెటర్లు పెడితే ప్రత్యక్షంగా వాళ్ళు వస్తే ఒక దర్శనం ఉంటుంది, ఎవరన్నా పంపించాలంటే ఒక దర్శనం ఉంటుంది. ఆ దర్శనంలో కూడా బ్రేక్ దర్శనం అంటారు. 500 రూపాయల టికెట్ అది. దానికి 1+1, 1+2 ఈ 1+1లు కూడా ఎప్పుడు వచ్చినాయంటే ఇప్పుడు ఉన్నటువంటి సోకాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు బోర్డు అధ్యక్షులుగా అయిన వాళ్ళు వాళ్ళ పీరియడ్ నుంచే వచ్చింది. అంతకుముందు ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు. వీళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు. రాజశేఖర రెడ్డి పీరియడ్ లో నేను కాంగ్రెస్ వ్యక్తినే. అయితే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా. దేవస్థానానికి సంబంధించి ఈ నాయకులు వచ్చినప్పుడే ఆ 1+1లు 1+2లు వచ్చినాయి. దానికి దళారులు ఉన్నారు. ఆ దళారులు ఆ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లింక్ ఉంటుంది. అడపా దడపా ఎప్పుడో ఒక తూరి అవి బయటపడతాయి. అప్పుడే వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళపైన ఇది చేయడం జరుగుతుంది. గతంలో మీకు గుర్తుంటుంది, ఆర్జితం కుంభకోణంలో ఒక పెద్ద కుంభకోణం జరిగితే విజిలెన్స్ అధికారులు వచ్చి 3 నెలలు తిరుమలలో తిష్ట వేసి దానికి సంబంధించిన ఫైల్స్ అంతా కూడా బయటేసి కొండను దొవ్వి ఎలుకను పట్టిన చందాన
ఆ కేసు ఏమీ లేకుండా చేశారు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఎవరో దానికి సంబంధం లేని వ్యక్తుల్ని సస్పెండ్ చేయటం, మళ్ళీ అది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు రావటం జరిగింది. నాకు తెలిసి ఇప్పుడు జరుగుతున్న విజిలెన్స్ విచారణ కూడా అదే విధంగా ఉంటుంది. దొందే, వీళ్ళు అంతే వాళ్ళు అంతే. వీళ్ళ ప్రభుత్వంలో కూడా ఇలాంటివి జరుగుతుంటున్నాయి. వాళ్ళు కాకపోతే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా చేశారు, అంతకు తప్ప వాళ్ళకి ఏం తేడా లేదు. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా సార్ ఇవన్నీ కూడా పైకి జరిగేటటువంటి తతంగాలే. కాకపోతే చంద్రబాబు నాయుడు నేను వస్తే తిరుమలని ప్రక్షాళన చేస్తానని ఎన్నికల ముందు మాట ఇచ్చాడు కాబట్టి ఈ తతంగం అంతా జరుగుతుంది. అయితే ఈ నెయ్యి విషయంలో మాత్రం ఎవరు క్షమించాలనేటువంటి తప్పది. దానిపైన మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఒక భక్తుడుగా కోరుకుంటున్నాను. రైట్. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో టికెట్ల విషయంలో దర్శనం విషయంలో తను అమ్ముకున్నది మనం చూసాం. ఇప్పుడు అక్కడ నుంచి కూడా ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అంటే ఓన్లీ లడ్డు మీద ఇట్లా చేశారంటే ఇందులో ఏదైతే ప్రస్తుతం ఉందో దీంట్లో ఇలాంటిది కల్తీ నెయ్యి యూజ్ చేయడం వల్ల ఒకదాని మీదే తీసుకుంటారా చర్యలు, లేకపోతే ఫస్ట్ నుంచి ఏవైతే జరిగినా వాటి మీద వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? నాకైతే నమ్మకాలు లేదు వాళ్ళపై చర్యలు తీసుకుంటే. ఎందుకంటే ఈ యొక్క ఎంక్వైరీలో జాప్యం చేసుకుంటూ దీన్ని పొడిగించుకుంటూ కాలయాపన చేస్తూ లాస్ట్ కి ఏమీ లేకుండా చేస్తారనేది నా యొక్క నమ్మకం. ఇప్పటి వరకు దేవస్థానానికి సంబంధించి ఎవరిపైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వాళ్ళపైన ఎవరు తీసుకుంటే ఒక వెంకటేశ్వర స్వామి తీసుకోవాలా. నేను స్థానికంగా ఉండేవాడు, నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు. ఎంతో మంది అక్కడ పనిచేసినటువంటి ఉద్యోగాలు అవినీతి చేసిన వాళ్ళు కుటుంబాలే లేకుండా పోయినాయి. మాకు తెలుసు అవన్నీ. ఆయనే తీర్పిస్తాడు. దీన్ని ఎవ్వరు కూడా వీళ్ళు చేసినా చేయకపోయినా ఆయన కోర్టు నుంచి తప్పించుకునే పరిస్థితి మాత్రం ఆ తప్పు చేసిన ఉండదనేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మాకు నమ్మకం ఇది. వెంకటేశ్వర స్వామికి ఎవరైతే అన్యాయం చేసినా అక్కడ తప్పులు చేసినా వాళ్ళని క్షమించడు. కాబట్టి ఇది ఆయన కోర్టులో మాత్రం వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సార్ ఇప్పుడు అంటే ఇది ఏదైతే ఈ లడ్డు విషయం ఏదైతే కల్తీ నెయ్యి గురించి దీనికి సంబంధించిన అధికారులు ఎవరు ఉన్నారు అంటే ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరనే విచారణ ఎన్ని రోజులు జరుగుతుంది? ఒకవేళ వాళ్ళు ఎవరైనా అంటే ఎవరు చేశారని గుర్తించిన తర్వాత వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? ఈ అడల్ట్రేషన్ సంబంధించి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలకు సంబంధించి చాలా సివియర్ గా ఉన్నాయి. అడల్ట్రేషన్ అనేది చాలా పెద్ద తప్పు అనమాట. అది దానికి సంబంధించి ఇది ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది, ఇది కాంట్రాక్టర్ చేశాడా లేదంటే వీళ్ళు చేశారా, ఇంకో చోట జరిగిందా, వీళ్ళందరి పైన కూడా విచారణ జరిగితే అది ఎక్కడ తప్పు జరిగింది అనేది తేలుతుంది. అప్పుడు వాళ్ళపైన కఠిన శిక్షలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కల్తీకి సంబంధించి మాత్రం చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. చట్టంలో కూడా ఉంది అది. కల్తీ చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలనేది కూడా ఉంది. కాబట్టి వీళ్ళు తప్పించుకునే పరిస్థితి లేదు. ఈ విషయంలో మాత్రం ఆ కల్తీ చేసింది ఎవరో వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు ధన్యవాదాలు సార్. థ్యాంక్స్.